హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అరవింద్ పాప గురించి ఆలోచిస్తూ పాప విక్కీ దగ్గరుంది. ఈ నీచుడు తను ఏదైనా చేస్తాడని భయపడాల్సిన అవసరం లేదు. విక్కీ పాపని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అంటూ తనకొస్తున్న కన్నులు దోచుకుంటూ ఉంటుంది. అప్పుడు మురళి ఎక్కడికొస్తూ, రానమ్మా, ఏమైంది, ఎందుకలా ఉన్నావు, నీకేమైనా అయిందా అంటూ అరవింద పక్కనే వచ్చి కూర్చుంటాడు. అరవింద మురళికి దూరంగా జరుగుతూ, నువ్విక నటించాల్సిన అవసరం లేదు, నువ్వేంటో నీ అసలు రూపమేంటో నాకు బాగా తెలుసు అంటూ మురళి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మురళి, నువ్వు పాప గురించి ఆలోచిస్తున్నావు కదా, నువ్వేం కంగారు పడుకురానమ్మా, పాప ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఈ చేతులతో చూస్తున్నావా, ఈ చేతులతోనే చంపేస్తాను అంటాడు. ఆ మాటకు అరవింద మురళి చెంప మీద కొడుతుంది. దాంతో మురళి, రానమ్మా, నన్నే కొడతావా అంటూ అరవింద కొట్టడానికి చేయుతాడు. అరవింద మురళి చేతిని గట్టిగా పట్టుకొని కోపంగా మరో చెంప మీద కొడుతుంది. దాంతో మురళి అరవింద వైపు శాకంగా చూస్తూ ఉంటే, అరవింద, కొట్టడం కాదు, నిన్ను చంపేయాలి. అరవిందలో కోపంగా మాట్లాడుతూ కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకుని మురళి వైపు వస్తూ ఉంటుంది. మురళి అరవింద చేతిలో ఉన్న కత్తి చూసి, రానమ్మా, రానమ్మ, ఏం చేస్తున్నావు, అదే కత్తి పక్కన పెట్టు అంటూ ఉంటే, అరవింద, కత్తిని చూసి భయపడుతున్నావా, ఈ కత్తికి మనతన అనే భేదం లేదు, ఒక్క పోటుతోనే ప్రాణం తీసుకుంటుంది, చూస్తావా అంటూ అరవింద మురళి మీదకి వస్తూ ఉంటే, మురళి, నువ్వు నన్నేం చేయలేవు రానమ్మా, నేను లేకుండా నువ్వు బ్రతకగలవా, నా మీద ఏమాత్రం ప్రేమ ఉంటే ఆ కత్తిని పక్కన పెట్టు. మురళి అలా మాట్లాడుతూ ఉంటే అరవింద మురళి మాటలు పట్టించుకోకుండా మురళి మీదకి వస్తూ ఉంటుంది. దాంతో మురళి భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే, అరవింద, ప్రేమ, నీ మీద నాకు ఇంకా ప్రేమ ఉందని ఎలా అనుకుంటున్నావు, ఇక మళ్ళీ నీ మీద ఎప్పటికీ ప్రేమ పుట్టదు, నీకు నా చేతిలోనే చావు రాసినట్టుంది. అరవింద్ అలా మాట్లాడుతూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటే మురళి భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తూ, ఎందుకు రానమ్మా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఏం చూసుకుని నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు, నేను ఏదైనా చేస్తానని నీకు భయం లేదా అంటే ఆ మాటకు అరవింద నవ్వుతూ, భయమా, భయం అనేది జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళకే, నాలాంటి వాళ్ళకి భయం అనేది ఉండదు. అరవింద్ అలా మాట్లాడుతూ మురళిని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. మురళి, నన్ను వదిలేనంటే ఏం చేయాలి చెప్పు రానమ్మా, నేనేదైనా చేస్తాను అంటూ ఉంటే అరవింద తన కబోర్డ్ నుంచి ఫైల్ తీసి మురళి మీదకి విసిరేస్తుంది. మురళి భయంగా ఆ ఫైల్ ఏంటని చూస్తే ఆ ఫైల్ విక్కీ ఆస్తిని మురళి రాపించుకుని ఉంటాడు కదా, ఇప్పుడు మురళి మీద ఉన్న ఆస్తిని మళ్ళీ విక్కీపై రాసినట్టు డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంతో మురళి, రానమ్మా, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఇది కాకుండా వేరే ఏదైనా అడుగు నేను చేస్తాను, నా సొంతం అనుకున్న ఆస్తిని నా చేతులారా పోగొట్టుకోలేను. మురళి ఇలా మాట్లాడుతూ ఉండగానే, అరవింద, నువ్వు ప్రాణంతో బ్రతకాలంటే అందులో సైన్ పెట్టు, లేదంటే అంటూ మురళిని పొడవడానికి కత్తి పైకెత్తుతుంది. దాంతో మురళి, వద్దు వద్దు వద్దు, ఇందులో నీ సైన్ పెడతాను అంటూ భయపడుతూ పెన్ తీసుకుని ఆ ఫైల్లో సైన్ పెడుతూ ఉంటాడు. అరవింద నవ్వుకుంటూ మురళి వైపు చూస్తూ ఉంటుంది. మురళి సైన్ పెట్టడం అయిపోయిన తర్వాత ఆ ఫైల్ అరవిందకు అందిస్తూ, నువ్వు చెప్పినట్టు చేశాను కదా, ఇక నన్ను వదిలే, ఇక నీ ఫ్యామిలీ జోలికి రాను, ప్లీజ్ నన్ను వదిలే, ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుతాను రానమ్మా, నన్ను వదిలే అంటూ అరవిందను బ్రతంలాడుతూ ఉంటే అరవింద నవ్వుతూ, నువ్వు ప్రాణంతో బ్రతకడానికి ఏదైనా చేస్తావు కదా, చివరికి నా కాళ్ళు కూడా పట్టుకుంటావు, నీలాంటి వాడి మొహం ఇక ఈ జన్మలో చూడను, ఒకవేళ మళ్ళీ నా కుటుంబం జోలికి రావాలనుకుంటే నీ చావుకు నువ్వు ఎదురెళ్ళినట్టే గుర్తుపెట్టుకో అంటూ అరవింద బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తూ, మర్చిపోయాను, నీ గుర్తుగా నా మెడలు ఈ తాళి ఉంది కదా, నువ్వే వద్దనుకున్నప్పుడు నా గుండెల మీద ఈ బరువెందుకు, నువ్వే తీసుకో అంటూ అరవింద తన మెడలో ఉన్న తాళం తీసి మురళి మొహం మీద విసురుతుంది. మురళి అరవింద తాళి వైపు చూస్తూ ఉంటే అరవింద ఆ రూమ్ డోర్ లాక్ చేయడానికి వెళ్తుంది. మురళి అరవింద దగ్గర పరిగెత్తుకుని వచ్చి, రానమ్మ, రానమ్మ, నన్ను క్షమించు, నేను ఇదంతా ఆస్తి మీద ఆశతో చేశాను, ఇక నేను ఏ తప్పు చేయను, ప్లీజ్ రానమ్మా, నాతోనే ఉండిపోరానమ్మా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను రానమ్మా, రానమ్మా, రానమ్మా అంటూ పిలుస్తూ ఉంటే అరవింద మురళి మాటలు పట్టించుకోకుండా రూమ్ డోర్ లాక్ చేసి, నేను నీ ఒకప్పుడు రానమ్మనైతే నీ మాటలు గుడ్డిగా నమ్మేదాన్ని, కానీ ఇప్పుడు నువ్వేంటో నాకు అర్థమైంది, నీ స్వార్థం కోసం కన్న బిడ్డను కూడా చంపాలనుకుంటున్నావు, నువ్వు ఈ క్షణమే ఇప్పుడే చనిపోయినా నీ కోసం ఒక కన్నీటి చుక్కను కూడా రాల్చను, ఇక గుడ్ బై అంటూ అరవింద ఫైల్ తీసుకుని ఆయన నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అరవింద్ అలా వెళ్ళిపోగానే మురళి తన మొబైల్ తీసుకుని రౌడీలకు ఫోన్ చేస్తూ,
ఎక్కడ చచ్చారా? ఫోన్ లిఫ్ట్ చేయండి అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయడంతో, రేయ్ అందరూ ఎక్కడ చచ్చారా? ఇది నన్ను రూమ్లో లాక్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. తొందరగా రండి, దాన్ని పట్టుకోండి అంటూ ఉంటే ఆ రౌడీలు బాస్ ఇప్పుడే వస్తున్నవాడు ఫోన్ కట్ చేసి, రే బాస్ భార్య తప్పించుకుంటుందంట, మనం తొందరగా వెళ్ళాలి, లేదంటే మన చంపేసేలా ఉన్నాడు అంటూ వాళ్ళంతా మురళి అరవిందం దాచిపెట్టిన ఇంటికి బయలుదేరతారు. ఇటువైపు అరవింద రోడ్డు మీదకు వచ్చేసి అటు ఇటు చూస్తూ మళ్ళీ మురళి చేతికి చిక్కకూడదని నిర్ణయించుకొని ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది. ఇటు విక్కీ పద్మావతిని చూపిస్తారు. పద్మావతి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే విక్కీ తన వైపు చూస్తూ తనకి దగ్గరగా అడుగులు వేస్తూ ఉంటాడు. పద్మావతి విక్కీ తనకు దగ్గరగా వస్తుండటం చూసి ఏంటి ఏంటి విషయం అన్నట్టుగా విక్కీ వైపు చూస్తూ కళ్ళెగిరేస్తుంది. దాంతో విక్కీ మెలకులోకి వచ్చి కంట్రోల్ విక్కీ కంట్రోల్, ఇంకా ఇక్కడే ఉంటే ఏమైపోతానేమో, తొందరగా వెళ్ళిపోవాలి అంటూ విక్కీ అక్కడి నుంచి వెళ్తూ అవును నీకు ఆ కంపెనీలో జాబ్ ఎలా వచ్చింది అంటాడు. ఆ మాటకు పద్మావతి విక్కీ వైపు చూస్తూ ఏ మీకు రాలేదా, మీకు వచ్చినట్టు నాకు వచ్చింది, అందులో ఏముంది అంటే ఆ మాటకు విక్కీ అలా కాదు, నీకు పెళ్ళి కాలేదంటే ఆ మను ఎలా నమ్మాడు? నీ మెడలో తాళి, కాళ్ళకి మెట్టలు ఇవన్నీ చూసి కూడా నమ్మాడా అంటూ పద్మావతి కాళ్ళ మెట్టలు చూస్తాడు. అక్కడ పద్మావతికి కాళ్ళ మెట్టలు ఉండవు. దాంతో విక్కీ మెట్టెలెక్కడా, ఇంతకీ మెడలో తాళైనా ఉందా అంటే పద్మావతి ఏమో మీరే చూసుకోండి అన్నట్టుగా తన మొహం పక్క తిప్పుకొని ఉంటుంది. విక్కీ పద్మావతి మెడలో చూస్తే అక్కడ తాళి కూడా ఉండదు. దాంతో విక్కీ మెడలో తాళి లేదు, కాళ్ళకి మెట్టలు లేవు, నేను బ్రతికే ఉన్నాను కదే, ఎందుకు తీసేసావు అంటూ ఉంటే పద్మావతి నేను అవి తీసేశాను కాబట్టి ఇప్పుడు మనకు జాబ్ వచ్చింది, ఆ డబ్బులతో మనమంతా సంతోషంగా ఉన్నాం కదా అంటే ఆ మాటకు విక్కీ అది కూడా కరెక్టే కానీ ఇంతకీ తాళి ఎక్కడా అంటే పద్మావతి అదిగో అటువైపు చూడనట్టుగా చూస్తుంది. విక్కీ అటువైపు చూస్తే గోడకున్న మేకుకి పద్మావతి తాళం తగిలేసి ఉంటుంది. విక్కీ ఆ తాళను చూసి నోటి మీద చేసుకుని ఏంటి నేను బ్రతుకుండగాని నన్ను చంపేశావా అంటాడు. ఆ మాటకు పద్మావతి విక్కీ నోటికి చేయడ్డు పెడుతూ సారు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఇలా మాట్లాడకండి, మనం 3 పూట్ల అన్నం తినాలంటే నేను జాబ్ చేయాలి, నేను జాబ్ చేయాలంటే నా మెడలో ఆ తాళి ఉండకూడదంటుంది. ఆ మాటకు విక్కీ ఏం మాట్లాడలేక పద్మావతి వైపు చూస్తూ ఉంటాడు. ఇటువైపు మనుని చూపిస్తారు. మను తన కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. మూర్తి సైలెంట్గా ఉంటే మను మూర్తి వైపు చూస్తూ ఏంటి మూర్తి గారు, దేని గురించి ఆలోచిస్తున్నారా అంటే మూర్తి మను వైపు చూస్తూ అవును బాస్, నాకెందుకు ఆ విక్రమాదిత్య పద్మావతి భార్య భర్తలేమో అని మాట్లాడుతూ ఉండగానే మను సడన్గా కారు బ్రేక్ వేస్తాడు. దాంతో మూర్తి బాస్ ఏమైంది, మీరు బాగానే ఉన్నారు కదా అంటే మను కంగారుగా కారు ముందు వైపు చూస్తూ ఉంటాడు. మను కారుకి ఎదురుగా అరవింద సృహ కోల్పోయి కింద పడి ఉంటుంది. దాంతో మను మూర్తి గారు కారుకి ఎవరు ఎదురొచ్చారు, ఆవిడ ఆవిడ అంటూ కంగారుగా కారు నుంచి కిందకి దిగి అరవింద దగ్గరకు వస్తాడు. అరవింద స్పృహ కోల్పోయి ఉంటుంది. దాంతో మను కంగారుగా మూర్తి గారు తనకేమైందో చూడండి అంటూ ఉంటే మూర్తి అరవింద దగ్గరికి వెళ్ళి నాడి పట్టుకుంటాడు. బాస్ తిను బ్రతికి ఉంది, మీరు కంగారు పడకండి అంటే మను అరవింద దగ్గరికి వెళ్ళి చూడండి పిలుస్తుంది వినిపిస్తుందా, అలా అమాయకుల్లాగా మను మాట్లాడుతుంటే మూర్తి బాస్ ఆవిడ స్పృహ కోల్పోయింది, మనం తన హాస్పిటల్కి తీసుకువెళ్దాము అంటే మను కూడా అరవిందన్ చేతిలోకి ఎత్తుకొని తన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్స్ అరవిందన్ చెక్ చేసి కంగారు పడకండి, తనకేం కాలేదు, టెన్షన్లో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, కాసేపట్లో స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మను అరవింద ఉన్న రూమ్ వైపు చూస్తూ ఉంటాడు. మూర్తి టైం చూసుకుంటూ బాస్ మనం ఆఫీస్కి వెళ్దామా, మనకు అర్జెంట్ మీటింగ్ ఉంది కదా అంటే ఆ మాటకు మను ఏంటి మూర్తి గారు, మన వల్ల తనకి యాక్సిడెంట్ అయింది, తన్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోమంటారా, పర్వాలేదు కాసేపు మనం ఇక్కడే ఉందామంటాడు. ఆ మాటకు మూర్తి ఏం చేయలేక సరే బాస్ అంటూ అరవింద వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే అరవింద కూడా మెలకు వస్తుంది. దాంతో మను మూర్తి గారు ఆవిడ కళ్ళు తెరిచింది అంటూ అరవింద దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీకు ఎలా ఉంది, తలేమైనా నొప్పిస్తుందా అంటే అరవింద తల ఒత్తుకుంటూ పర్లేదు, మీరెవరు, నేను ఎక్కడికి ఎలా వచ్చాను అంటే మను మీరు కళ్ళు తిరిగి పడిపోయారు, నేనే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను అంటే ఆ మాటకు పద్మావతి మను వైపు చూస్తూ అవునా థ్యాంక్స్ అండి, ఇంతకీ డాక్యుమెంట్స్ ఎక్కడా అంటూ అరవింద్ అటు ఇటు చూస్తూ ఉంటే మూర్తి అక్కడికి వచ్చి ఇదిగో అండి ఇవేనా అంటే అరవింద్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అవునండి మీకు కూడా చాలా థ్యాంక్స్, ఇక నేను వెళ్తాను అంటూ
బెడ్ నుంచి కిందికి దిగుతూ ఉంటే మను, చూడండి, మీరింకా కోలుకోలేదు, కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆ మాటకు అరవింద మను వైపు చూస్తూ, లేదండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. అరవింద్ అలా మాట్లాడుతూ బెడ్ మీద నుంచి కిందకి దిగుతూ ఉంటుంది. దాంతో మను, చెప్తున్నాను కదా, వినపడటం లేదా? మీరిక్కడే కాసేపు రెస్ట్ తీసుకోండి, మీకు బాగైన తర్వాత నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, సరేనా అంటే ఆ మాటకు అరవింద మను వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. దాంతో మను అరవిందను జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ మూర్తితో కలిసి ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అరవింద మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది. ఇటు విక్కీని చూపిస్తారు. విక్కీ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే అప్పుడే ఇంటి బయట నుంచి స్కూటీ ఆరని వినిపిస్తూ ఉంటుంది. దాంతో పద్మావతి, అబ్బబ్బా ఎవరది అంటూ బయటకు వస్తూ ఉంటుంది. బయట ఉన్న అమ్మాయిని చూసి షాక్ అవుతూ పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు విక్కీ కూడా బయటకు వస్తూ, ఏమైంది, ఎందుకలా దాక్కున్నావు అంటే పద్మావతి బయటకు చూడనట్టుగా చూపిస్తూ ఉంటుంది. విక్కీ కూడా బయటకు చూసి అక్కడ నిన్ను తను డ్రాప్ చేసింది కదా, అదే అమ్మాయిని చూడగానే విక్కీ కూడా పక్కకు వెళ్ళి దాక్కుంటాడు. పద్మావతి, మీరెందుకు దాక్కున్నారు? మీరు వెళ్ళి తన ఇంట్లోకి రాకుండా ఆపండి, లేదంటే మన ఇద్దరి గురించి తనకు నిజం తెలిసిపోతుంది అంటూ పద్మావతి కంగారు పడుతూ వెళ్ళండి వెళ్ళండి అంటూ విక్కీని తోస్తుంది. దాంతో విక్కీ బయటికి వచ్చి మీరేంటి ఇక్కడ అంటే ఆ అమ్మాయి విక్కీ వైపు చూస్తూ, విక్కీ గారు, నేను మీకు చెప్పాను కదా, ఆఫీస్ వరకు మీకు లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను, ఇది మీ ఇల్లేనా? ఇక్కడి వరకు వచ్చాను కదా, మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేసుకుంటా అంటూ ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తుంటే విక్కీ ఆ అమ్మాయికి అడ్డుగా వచ్చి, లేదు, మీరు ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు అంటాడు. ఆ మాటకు అమ్మాయి, రాకూడదా, ఎందుకు? నేను మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసుకోవడం మీకు ఇష్టం లేదా అంటే ఆ మాటకు విక్కీ, అలా కాదు, ఇప్పుడు ఇంట్లో రిలేటివ్స్ ఉన్నారు, కావాలంటే మీరు రేపు మా వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు కదా అంటే ఆ మాటకు ఆవిడ, ఓ అవునా, సరేలేండి, మీరు ఆఫీస్కి బయలుదేరారా, మనం వెళ్దామా అంటే విక్కీ, నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళి హడావిడికి లంచ్ బాక్స్ తీసుకుని పద్మావతికి సైగ చేసి ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే విక్కీ వాళ్ళన్నమ్మ అక్కడికి వచ్చి, విక్కీ, ఆ అమ్మాయి ఎవరు, తను నీ ఫ్రెండా అంటే ఆ మాటకు విక్కీ, నానమ్మ ఇప్పుడు రావాలన్నట్టుగా నానమ్మ వైపు చూస్తూ, తను మా ఆఫీస్ కొలీగ్ నానమ్మ అని అంటాడు. ఆ మాటకు ఆవిడ, ఇంటి వరకు వచ్చిన అమ్మాయికి కనీసం కాఫీ ఇవ్వకుండా తీసుకువెళ్తున్నా, అమ్మా నువ్వు లోపలికి రా అంటూ ఉంటే ఆ మాటకు ఆ అమ్మాయి సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. విక్కీ నానమ్మ వైపు చూస్తూ, నానమ్మ, మాకు ఆఫీస్కి టైం అవుతుంది, మేము రేపు కలుస్తాం, రేపు తనకు కాఫీనే కాదు టిఫిన్ కూడా మన ఇంట్లోనే చేస్తుంది, సరేనా? రూపా, మనం వెళ్దాం రండి అంటూ ఆ అమ్మాయి చేపట్టుకుని తన స్కూటీ దగ్గర తీసుకుని వెళ్తాడు. ఆ అమ్మాయి విక్కీ చేతి వైపు చూస్తూ ఉంటే విక్కీ ఆ అమ్మాయి చేతి వదిలేసి, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆ అమ్మాయి నవ్వుతూ, సరే వెళ్దాము అంటూ స్కూటీ స్టార్ట్ చేస్తుంది. విక్కీ కూడా తన స్కూటీలో కూర్చోడంతో ఆ అమ్మాయి సంతోషంగా డ్రైవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పక్కన దాక్కున్న పద్మావతి కూడా బయటకు వస్తుంది. విక్కీ బలానమ్మ పద్మావతి వైపు చూస్తూ, పద్మావతి, నువ్వు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావా, నాకు కనిపించనే లేదు అంటే ఆ మాటకు పద్మావతి, అమ్మమ్మ గారు, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, సరే అండి, నాకు కూడా టైం అవుతుంది, నేను వెళ్తాను, బాయ్ అమ్మమ్మ గారు అంటూ లంచ్ బాక్స్ తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. విక్కీ వాళ్ళ నానమ్మ పద్మావతి వైపు చూస్తూ, ఏంటో నాకేం అర్థం కావడం లేదంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇటువైపు మనుని చూపిస్తారు. మను అరవింద్ కోసం హాస్పిటల్లోనే ఉంటాడు. అప్పుడే మను వాళ్ళమ్మ ఫోన్ చేసింది. మను కూడా ఫోన్లు ఇచ్చేస్తూ తులసి అంటూ డల్గా అంటాడు. అటువైపు మను వాళ్ళమ్మగారు, మను, నువ్వు బాగానే ఉన్నావు కదా మను అంటూ కంగారు పడుతూ ఉంటుంది. మను, తులసి, నేను బాగానే ఉన్నాను, కానీ నా వల్ల ఒకరు హాస్పిటల్లో ఉన్నారు అంటాడు. ఆ మాటకు తులసి షాక్ అవుతూ, మను, ఏం మాట్లాడుతున్నావు, ఎవరికేం జరిగింది, అసలు నువ్వు ఏ హాస్పిటల్లో ఉన్నా చెప్పు, నేను నీ దగ్గరకు వస్తాను అంటూ ఉంటే మను, తులసి, తులసి, నువ్వేం కంగారు పడకు, ఎవరికేం కాలేదు, తను బాగానే ఉంది అంటాడు. ఆ మాటకు తులసి, అయితే తన్ని ఇంటికి తీసుకురా అంటుంది. మను, తులసి, తను ఎక్కడికో వెళ్ళాలంటుంది, అలాంటప్పుడు మన ఇంటికి ఎందుకు వస్తుంది అంటే తులసి, నువ్వేం చేస్తావేమో తెలీదు, ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, తను నేను చూడాలి అంటుంది. దాంతో మను సరే అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మూర్తి మను వైపు చూస్తూ, బాస్, ఏం జరిగింది, ఎందుకు అలా డల్గా ఉన్నారు అంటే మను ఇవన్నీ తులసి ఇంటికి తీసుకురమ్మంటుంది, తనకేం చెప్పి ఇంటికి తీసుకువెళ్ళలో నాకు అర్థం కావడం లేదంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎలానో అరవింద ధైర్యం చేసి మురళిని బెదిరించి ఆస్తి మొత్తాన్ని మళ్ళీ విక్కీ పేట రాయించింది. అరవింద విక్కీని ఎప్పుడు కలుస్తుంది, మను వాళ్ళమ్మ అరవిందని ఇంటికి తీసుకురమ్మని ఎందుకు చెప్పింది, ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే
మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.